హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ కట్ చేసి కూరగాయలు కట్ చేసి కాడి నుంచి తీయలేదనమాట వీడియో. జస్ట్ అలాగా దొండకాయ ఫ్రై ఏపేటప్పుడు మాత్రమే తీశాను. ఎందుకంటే ఖాళీ లేదు మార్నింగ్ నుండిని. అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. సో, దొండకాయ ఫ్రై పెడుతున్నాననమాట. ఇవాళ తిని రారు. సో, మేము ముగ్గురమే కదా! అందుకని చెప్పి పెడుతున్నాను. పక్కనైతే చిలకడ దుంపలు ఉడకబెడుతున్నాను. పిల్లల గురించి అండ్ నేను తినడానికి కూడా. నిన్నేంటంటే చిన్న పనుండడం మూలన మెండపట వెళ్ళాము మేము. సో, అక్కడ కూరగాయలు తీసుకుందామని చెప్పేసి రైతు మార్కెట్‌లోకెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూరగాయలు తీసుకొనొచ్చేస్తుంటే ఇవి అక్కడ కనబడ్డాయనమాట తినకి. సో, దాన్ని చూసి బావుంది. ఎలా ఉంటదో టేస్ట్ అని చెప్పేసి ఇచ్చుకున్నారు. దాని ప్రైజొచ్చేసి రూ. 53 రూపీసో, రూ. 55 తీసుకున్నారు. అదొక్కటిని. మళ్ళీ దానికి ఎక్స్‌ట్రా ఇంకేమి ఇయలేదు కూడా. ముక్కనేది కూడా ఇవ్వలేదు. సో, ఇంకా ఉడకబెడదామని చెప్పి ఉడకబెడుతున్నాను. ఎలా ఉంటది అని చెప్పి ఇప్పటిదాకా చిన్న చిన్న దుంపలు తిన్నామనమాట. ఇంత పెద్ద దుంపలు తినలేదు. అందుకని ఈలోపు నేను ఆ వాటర్‌లోంచి తీస్తుంటుంటే ఆ వాటరొచ్చి ఏలు మీద పడిపోయింది. మచ్చ పడిపోయింది కూడా. సరిగ్గా కనిపియట్లేదు గానీ వీడియోలో చాలా మంటే వస్తుంది. బట్ ఇంక ఇప్పుడైతే ఆ పైన తొక్కని తీసేద్దామని తీస్తుంటే కాలుతుంది. సో, అయినా పర్వాలేదని తీస్తున్నాను. ఈలోపు మా వోళ్ళు చూసారా పక్క నుండి ఇంకా అది పెట్టమని చూస్తున్నారు. తీరా పెట్టిన తర్వాత అస్సల తినలేదు. అంటే టేస్ట్ అసలు బాలేదు. తియ్యగా కూడా లేదు. ఎవరైనా ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే గనక కొనుక్కొని ఇందులో బెల్లం వేసుకుంటారు కదా! బెల్లం వేసి కొంచెం ఉడకబెడతారు కదా! అలా ఉడకబెట్టుకోండి. టేస్ట్ బావుంటదప్పుడు. ఇలాగైతే అస్సలు బాలేదు టేస్ట్. నాకు నచ్చలేదు కూడా. ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లోనే తెలిసిపోద్ది మీకు అది ఎలా ఉందని చెప్పేసి. అస్సల బాలేదు. స్వీట్‌నెస్సే లేదు అందులో. దాని మీద చిన్న చిన్న చిలకడ దుంపలుంటాయి కదా! అవి చాలా బావుంటాయి. టేస్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. మేము అస్తమాట్లు ఇవే తింటాము. సో, ఎవరికైనా ట్రై చేయండి నచ్చితే. అలాగా ఇంతే అనమాట వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.